వెల్కమ్ టు మై ఛానల్. అమ్మ చెప్పిందండి. ఈరోజు యాంటీ ఆక్సిడెంట్స్ టీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లం ఉంటే ఈ టీస్ మాత్రం ప్రిపేర్ చేయండి ప్లీజ్. ముందుగా స్టవ్ వెలిగించుకుంటామండి. స్టవ్ వెలిగించుకొని అందులో కొద్ది వాటర్ పోసుకుంటాము. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. లైక్ 100 ml తాగే వాళ్ళు 100 ml, 200 ml తాగే వాళ్ళు 200 ml అయినా పోసుకోవచ్చు. అందులో కొంచెం జీలకర్ర వేసుకుంటామండి. జీలకర్ర వేసుకొని ఒక సిమ్లో మీడియంలో పెట్టుకొని మరిగించుకోవాలి. మీడియంలో మరిగించుకున్న తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ అండి. సాల్ట్ అనేది ఆప్షనల్ అనమాట. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ ఏంటంటే షుగర్ వేసుకుంటారు చాలామంది. షుగర్ నేనైతే ప్రిఫర్ చేయరండి. షుగర్ తినడం మంచిది కాదు కదా, అందుకని చెప్పేసి ఎందుకు తినకూడదు మళ్ళీ నేను ఇంకొక వీడియో చేస్తానండి షుగర్ మీద మొత్తంగా. ఇలా సాల్ట్ అనేది వేసుకుంటే బాగుంటుంది. అంటే టేస్ట్ అయితే బాగోదు కానీ మనకి బాడీకి మంచిది అంతే. అందుకని ఇలాంటి టీస్ అనేది ప్రిపేర్ చేస్తే మనకి బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ లేచేటప్పుడు ఈ జీరా టీ అను ఇంకా 2 ఉన్నాయన్నమాట. ఈ మూడింట్లో ఏదో ఒకటి ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేసేందుకు మీ డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదండి. మంచిగా డైజెషన్ అవుతుంది. ఎలాంటి ఫుడ్ తిన్నా ఇలా వడకట్టుకుంటామండి. గ్లాస్లో వడపోసేసుకున్న తర్వాత నెక్స్ట్ అది తాగేటప్పుడు కొంచెం చల్లార్చుకుంటుంది మీ ఇష్టం, వేడిగా అయినా అది మీ ఇష్టం అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాము టీ అండి. వాము టీ ఎలా చేసుకుంటామంటే దీన్ని సేమ్ అలాగే వాటర్ వేసుకొని ఇందులో కొంచెం వాము ఉంటుంది కదా, అది చూపిస్తున్నాం కదా చూడండి గ్లాస్లో, అది వామ్ అనమాట. వాము మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, లేదంటే అది తక్కువ కావాలంటే తక్కువ తీసుకోవచ్చు. సో వామునేసి ఒక అంటే ఒక 1 minute లేదంటే 2 minutes ఇట్లా బాయిల్ అయిన తర్వాత మీడియంలో దీంట్లోని కూడా సాల్ట్ వేసుకుంటారండి. చెప్పాను కదా, సాల్ట్ అయినా పర్వాలేదు, జాగ్రీ బెల్లం తాటి బెల్లం అంటాం అనమాట. తాటి బెల్లం అయినా పర్వాలేదండి షుగర్కి బదులు. సో దీన్ని కూడా అట్లా మరిగించిన తర్వాత వడకట్టుకొని సాల్ట్ వేసాను కానీ స్కిప్ అయిపోయింది ఎక్కడో, అది చూపించలేదు. వాటర్ వేసుకొని ఇట్లా పెట్టేసుకుంటాం పక్కన పెట్టేసుకొని దీన్ని కూడా ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు. నెక్స్ట్ ఏంటంటే అండి టీ అనమాట. అంటే ఎప్పుడు ఒక ఐటెం తోటి కాకుండా 2-3 items కలిపి తీసుకుంటే అది బాగుంటుంది అనమాట. ఈ టీ చాలా మంచిది మన బాడీకి అనేది. లైక్ ఏంటి జాపత్రి, లవంగ మొగ్గ, యాలకులు, నెక్స్ట్ దాల్చిన చెక్క అంటారు కదా, ఈ 4 వేస్తామండి. వేసిన తర్వాత దీన్ని కొంతసేపు అనమాట ఒక 3 minutes లేదంటే 4 minutes మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే సాల్ట్, బెల్లం అయితే బెల్లం వేసుకోవచ్చండి. ఈ హనీ అంటే ఉంటారు కదా, ఈ హనీలోని కూడా షుగర్ యాడ్ చేస్తారండి. షుగర్కి 60 రకాల నేమ్స్ ఉంటాయండి. అందుకే ఏ హనీ కానీ షుగర్ కానీ నేను ప్రిఫర్ చేయాలనుకోవట్లేదు. మీకు వీలైతే సాల్ట్ వేసుకోండి, లేదంటే బెల్లం వేసుకోండి. ఇది తాటి బెల్లం అనమాట. వేసుకొని ఇలా ప్రిపేర్ చేసేసుకొని మనం తాగొచ్చండి. 3 టీలు మాత్రం రోజు, అంటే 3 ఒకసారి తాగమని అనట్లేదు, 3 ఏదో ఒకటి. ఫస్ట్ టీ ఏంటంటే అది జీలకర్ర టీ అండి. ఇది వాము టీ, ఇది అది మసాలా టీది. చాలా అంటే మన బాడీకి చాలా ఆరోగ్యం వస్తుందండి ఈ టీస్ మాత్రం ప్రిపేర్ చేస్తే. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఇవి తాగేసేయండి చాలు. మీకు డైజెషన్ ప్రాబ్లం కాదు కదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. థ్యాంక్